హాయ్ ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ నా యొక్క శుభాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? లెట్స్ ప్రే. అత్యంత కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, మీ వాక్యాన్ని విని ప్రభు వారి ప్రకారం నడుచుకునే మాకు దయచేయమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, మనుషుల మీద నువ్వు ఆధారపడకు, దేవుడి మీద నువ్వు ఆధారపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే నువ్వు మనుషుల మీద ఆధారపడినట్లయితే ఎంతసేపు నిన్ను భరిస్తారండి? నీ బంధువులైనా సరే, నీ ఫ్రెండ్స్ అయినా సరే, ఎంతసేపు నిన్ను భరిస్తారు? నీ ప్రాబ్లమ్స్ ఎన్ని రోజులు అని వింటారు? ఎంతసేపు అని వాడు వింటాడు? ఒకసారి వింటాడు, 2 సార్లు వింటాడు, 3 సార్లు వింటారు, 4ఓసారి వింటాడు. గట్టిగా చెప్పాలంటే 10 సార్లు కూడా నీ ప్రాబ్లమ్స్ వింటాడు. తర్వాత నీ ప్రాబ్లమ్స్ ఎవడు పట్టించుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి నేను నమ్ముకుంటే వాడు 5-6 సార్లు నీ ప్రాబ్లమ్స్ వింటాడు, కానీ తర్వాత నీ ప్రాబ్లమ్స్ వాడు పట్టించుకోడు. ఒక అర్ధరాత్రి నువ్వు వాడికి ఫోన్ చేసి, 1 గంట రాత్రి ఫోన్ చేసి, అరే మామ నాకు ఈ ప్రాబ్లం ఉందిరా, మాట్లాడదాంరా మామ అంటే వాడు ఏమంటాడు? ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, 3ఓసారి ఏమంటాడు? ఏంట్రా ఎప్పుడు చూడు ఏదో ప్రాబ్లం చెప్తా ఉంటావు అని విసుక్కుంటారా లేదండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ దావీదుని చూసుకున్నట్టయితే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా అని దావీదు మొరపెడుతున్నాడు ఇక్కడ. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నువ్వు దేవునితో చెప్పుకోవడం అలవాటు చేసుకో, మనుషులతో కాదు. మనుషులు నీకు ఒకసారి సాయం చేస్తుండొచ్చు, చేయకుండొచ్చు, కానీ దేవుడు మనకు అనుక్షణము సాయం చేస్తూనే ఉంటాడు. నీ ప్రాబ్లమ్స్ అయినా ఎనీ టైం వింటాడు. నువ్వు ఎప్పుడైనా ప్రేయర్ చేయొచ్చు, నువ్వు పొద్దునైనా చేయొచ్చు, మధ్యాహ్నమైనా చేయొచ్చు, రాత్రి అయినా చేయొచ్చు, ఎప్పుడైనా సరే నీ ప్రాబ్లమ్స్ వినడానికి దేవుడు రెడీగా ఉంటాడు. అది నువ్వు మర్చిపోకు. మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ, ఇంకా ఎక్సెట్రా ఎవరైనా కానీ నీ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు వింటారు, కొన్నిసార్లు వినకపోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రం అనుక్షణం రెడీగా ఉంటాడు. నువ్వు దేవుడికి చెప్పుకో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ. అది సాల్వ్ అవుతుందా అన్న అంటే నీ నమ్మకం అంతే. దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి నువ్వు ముందడిగేస్తే అన్నీ జరుగుతాయి. దేవుని కనులు నిన్ను చూస్తున్నాయని మర్చిపోకు. దేవుడు అనుక్షణం నిన్ను చూస్తున్నాడని మర్చిపోకు. నీ ప్రాణాన్ని కాపాడుతున్న దేవుడు, నీకు మంచి తలంపులు ఇస్తాడు దేవుడు. శ్రమలో నువ్వు ఆయనకు మొర్రపెట్టు. దావీదు కూడా అదే కదా, కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తున్నాడు. ఎంత చక్కటి మాట అది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆయనకు సహాయము దేవుడే చేస్తున్నా అంటున్నాడు దావీదు. అర్థమవుతుందా? ప్రేమ, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఎంత మంచి మాట అంటుండు దావీదు మహారాజు. ఆయనకు సహాయం చేసేవారు ఎవరు అనుకుంటున్నాడు? ఆయన దేవుడే నాకు సహాయం చేసేవాడని దావీదు ఇక్కడ బైబిల్లో మనకు చెప్తా ఉన్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, నీకు సహాయం చేసేది దేవుడు ఒక్కడే. నీ స్నేహితులు కొన్నిసార్లు సాయం చేస్తుండొచ్చు, కొన్నిసార్లు సాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు ప్రేమని దేవుని బిడ్డలారా ప్రతి సెకండ్ నీకు హెల్ప్ చేయడానికి ఆయన రెడీగానే ఉంటాడు. నువ్వు చెప్పుకో, నీ సమస్యలు చెప్పుకుంటూ ఉంటాయి. ఆయన దేవుడు వినడానికి ఆయన విసుగు చెందడండి. ఆయన పక్షపాతి కాదు. నువ్వు ఏ ప్రాబ్లం ఎనీ టైం నువ్వు మోకాల మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనలు వింటాడు, తప్పకుండా నీకు సాయం చేస్తాడు. నీకు మంచి తలాంతులు దేవుడు ఇస్తాడు, మంచి సహాయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నమ్మకం పెట్టాలి. నమ్మకంతో నువ్వు చేసినట్టయితే దేవుడు తప్పకుండా మీకు తోడుగా ఉంటాడు. మనకు సహాయము మనుషుల దగ్గర ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు, కానీ దేవుని నుండి తప్పకుండా మీకు సాయం వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు దేవునితో కనెక్ట్ అయి ఉండండి. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా మీరు తొలగిపోకండి. బైబిల్ కానుకొని దేవుని యందు మీరు మంచి మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.